హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇది నీకెక్కడ దొరికింది నిజం చెప్పు. ఇది నీకు ఎక్కడ దొరికింది నిజం చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పుని ఇంగ్లీష్లో టెల్ ద ట్రూత్ అంటారు. టెల్ ద ట్రూత్. ఇది నీకు ఎక్కడ దొరికింది. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్. టెల్ ద ట్రూత్. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్. టెల్ ద ట్రూత్. నిజం చెప్పు, ఎవరు చేశారు. నిజం చెప్పు, ఎవరు చేశారు. నిజం చెప్పు అంటే టెల్ ద ట్రూత్. ఎవరు చేశారు. హూ డిడ్ దిస్. టెల్ ద ట్రూత్. హూ డిడ్ దిస్. టెల్ ద ట్రూత్. హూ డిడ్ దిస్. ఆమెకు ఏం కావాలో ఎవరికి తెలుసు. ఆమెకు ఏం కావాలో ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు అని ఇంగ్లీష్లో ఏమంటారు. హూ నోస్. హూ నోస్ వాట్ షీ వాంట్స్. హూ నోస్ వాట్ షీ వాంట్స్. ఆమెకి ఏం కావాలో ఎవరికి తెలుసు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. హూ నోస్ వేర్ షీ గోస్. హూ నోస్ వేర్ షీ గోస్. వారు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించారు. వారు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించారు. ఉద్దేశం. ఉద్దేశం అంటే పర్పస్. ఏ ఉద్దేశం. వాట్ పర్పస్. ఏ ఉద్దేశంతో అంటే విత్ వాట్ పర్పస్. ఇన్వైట్ ఆహ్వానించడం. విత్ వాట్ పర్పస్ డిడ్ దే ఇన్వైట్ అస్. మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. విత్ వాట్ పర్పస్ డిడ్ యూ కమ్ హియర్. విత్ వాట్ పర్పస్ డిడ్ యూ కమ్ హియర్. నాకు ముందే తెలిసి ఉంటే నేను సమయానికి వచ్చేవాడిని కదా. అంటే నాకు ముందే తెలిస్తే నేను సమయానికి వచ్చేవాడిని కదా. ముందే తెలిసి ఉంటే అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్. ముందుగానే తెలుసుంటే నేను సమయానికి వచ్చేవాడిని కదా. I would have arrived on time. If I had known earlier, I would have arrived on time. నాకు ముందే తెలిసి ఉంటే నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని కదా. నాకు ముందే తెలిసి ఉంటే నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని కదా. If I had known earlier, I would have helped you. If I had known earlier, I would have helped you. నేను ఆమెకు ఇంకెలా చెప్పాలి. నేను ఆమెకు ఇంకెలా చెప్పాలి. ఇంకెలా. ఇంకెలా అంటే హౌ ఎల్స్. హౌ ఎల్స్ షుడ్ ఐ టెల్ హర్. హౌ ఎల్స్ షుడ్ ఐ టెల్ హర్. నేను ఇంకెలా తినాలి. నేను ఇంకెలా తినాలి. హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్. హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్. సీత మరియు గీత ఏకకాలంలో సమాధానం ఇచ్చారు. సీత మరియు గీత ఏకకాలంలో సమాధానం ఇచ్చారు. ఏకకాలం. ఏకకాలం అంటే సైమల్టేనియస్లీ అంటే ఒకే సమయంలో. సేమ్ టైం. సీత అండ్ గీత ఆన్సర్డ్ సైమల్టేనియస్లీ. ఒకేసారి వాళ్ళిద్దరూ ఆన్సర్ చెప్పారట. సీత అండ్ గీత ఆన్సర్డ్ సైమల్టేనియస్లీ. వారు ఏకకాలంలో నిలబడ్డారు. వారు ఏకకాలంలో నిలబడ్డారు. దే స్టూడ్ అప్ సైమల్టేనియస్లీ. వాళ్ళిద్దరూ ఒకే సమయంలో నించున్నారు అని. దే స్టూడ్ అప్ సైమల్టేనియస్లీ. నేను అనారోగ్యంతో ఉన్నాను. దాని కారణంగా నేను పనికి వెళ్ళలేకపోయాను. నేను అనారోగ్యంతో ఉన్నాను. దాని కారణంగా నేను పనికి వెళ్ళలేకపోయాను. దాని కారణంగా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓవింగ్ టు విచ్. ఐ వాజ్ ఇల్ ఓవింగ్ టు విచ్ ఐ కుడెంట్ గో టు వర్క్. ఐ వాజ్ ఇల్ అంటే అనారోగ్యంతో ఉన్నాను. ఓవింగ్ టు విచ్ దాని కారణంగా ఐ కుడెంట్ గో టు వర్క్ పనికి వెళ్ళలేకపోయాను. దుకాణం మూసివేయబడింది. దాని కారణంగా నేను నాకు అవసరమైన వాటిని కొనుగోలు చేయలేకపోయాను. దుకాణం మూసివేయబడింది. దాని కారణంగా నేను నాకు అవసరమైన వాటిని కొనుగోలు చేయలేకపోయాను. దుకాణం మూసివేయబడింది అంటే ద స్టోర్ వాజ్ క్లోజ్డ్. ద స్టోర్ వాజ్ క్లోజ్డ్. దాని కారణంగా అంటే ఓవింగ్ టు విచ్ నేను నాకు అవసరమైన వాటిని కొనుగోలు చేయలేకపోయాను అంటే ఐ కుడెంట్ బై వాట్ ఐ నీడెడ్. ఐ కుడెంట్ బై వాట్ ఐ నీడెడ్. ద స్టోర్ వాజ్ క్లోజ్డ్ ఓవింగ్ టు విచ్ ఐ కుడెంట్ బై వాట్ ఐ నీడెడ్. I hope these sentences are useful to you. If they are, please like, share and subscribe my channel.